హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అతుల్ చక్రవర్తి సడన్ గా రిజైన్ చేశారు. రీజన్ ఏంటంటే లాస్ట్ 2 years కంపెనీలో జరుగుతున్న ప్రాక్టీసెస్ తనకి ఎథికల్ గా అనిపిస్తలేవని. ఈ లైన్ తన రిజిగ్నేషన్ లెటర్ లో మెన్షన్ చేశారు. విత్ ఇన్ అవర్స్ స్టాక్ 8 to 10% స్లైడ్ అయింది. అప్రాక్స్ 1 lakh crore మార్కెట్ క్యాప్ వైప్ అయింది. అండ్ దీంట్లో ఇంకో లేయర్ ఏంటంటే దుబాయ్ లో 2 to 3 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ని కూడా టర్మినేట్ చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మనందరం ఈ స్టోరీని రాంగ్ గా చూస్తున్నామేమో. వాట్ ఇఫ్ ఇట్స్ నాట్ ఎ బ్యాంక్ ప్రాబ్లం? ఇది బ్యాంక్ గురించి కాదు, సిస్టమ్ గురించి ఒక సిగ్నల్ అయితే. థింక్ అబౌట్ ఇట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అంటే అది ఆపరేషనల్ రూల్ కాదు. ఈస్ నాట్ రన్నింగ్ ఏ డే టు డే బిజినెస్. ఒక పార్ట్ టైం చైర్మన్ కంపెనీలో అనెథికల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి అని రిజైన్ చేశారంటే ఇట్స్ డైరెక్టర్ లెవెల్ కాన్ఫ్లిక్ట్ అండ్ బోర్డ్ కి తెలియకుండా అస్సలు ఉండదు. లాస్ట్ 2 to 3 years లోనే హెచ్డిఎఫ్సి $40 million వర్త్ డీల్స్ చేసింది. మార్కెట్ కి యాక్చువల్ ప్రాబ్లం తెలియదు, కానీ మనం సిగ్నల్స్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఆర్బీఐ అంటుంది మెటీరియల్ కన్సర్న్స్ ఏం లేవని చెప్పి. బ్యాంక్ ఏమంటది ఎవ్రీథింగ్ ఇస్ స్టేబుల్ అంటది. ఇవి టాప్ లెవెల్లో జరిగే మిస్అలైన్మెంట్స్. ఒక కంపెనీ చిన్న ఉన్నప్పుడు దాని వాల్యూస్ గ్రోత్ ని డిఫైన్ చేస్తాయి. అదే కంపెనీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ దాని గ్రోత్ వాల్యూస్ ని రీడిఫైన్ చేస్తాయి. నా క్వశ్చన్ ఏంటంటే బిగ్ కంపెనీస్ గ్రో అవ్వాలంటే వాళ్ళ వాల్యూస్ ని స్లోగా కాంప్రమైజ్ చేసుకోవడం నార్మలా? కింద కమెంట్ చేయండి.